సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మృతికి విశాఖలోని ఆ పార్టీ నేతలు శ్రద్ధాంజలి ఘటించారు. జగదంబ జంక్షన్ లో ఉన్న సిపిఎం పార్టీ కార్యాలయంలో జరిగిన సంతాప సభలో ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దడాల సుబ్బారావు తదితరులు సీతారాం ఏచూరి సేవలను గుర్తు చేసుకున్నారు. సెక్యులర్ శక్తులను ఏకీకృతం చేయడంలో సీతారాం పాత్ర ఎనలేనిదని, ఆయన లేని లోటు కమ్యూనిస్టు ఉద్యమానికి తీరనిదని పేర్కొన్నారు. సిపిఎం పార్టీ అఖిల భారత జనరల్ సెక్రటరీగా పనిచేస్తూ ఉన్నారు. దాదాపు ఒక 20 రోజులుగా తీవ్రమైన ఊపిరితిత్తుల వ్యాధితో ఆయన బాధపడుతూ మధ్యాహ్నం తుది శ్వాస విడిచారు. ఇది భారత కమ్యూనిస్ట్ పార్టీకే కాదు, మార్క్సిస్ట్కే కాదు, కమ్యూనిస్ట్ ఉద్యమానికి, ఒక విధంగా చెప్పాలంటే అంతర్జాతీయ కమ్యూనిస్ట్ ఉద్యమానికి కూడా తీరని లోటు. ఈరోజు మన దేశంలో రాజకీయాలకు మూలమలుపులో ఉన్నాయి. నరేంద్ర మోడీ ప్రభుత్వం మతతత్వాన్ని అమలు చేస్తూ మొత్తం దేశాన్ని కార్పొరేట్లకి దాసు అనిపిస్తున్న పరిస్థితుల్లో బీజేపీ మొత్తం మతాన్ని కార్పొరేట్ల కూటమిని గద్దె దించాలంటే ఇండియా కూటమిని ఏర్పాటు చేయాలనే ఆలోచన లాలూకి వస్తే దాన్ని బలపరిచి దేశవ్యాప్తంగా వామపక్షాలు సమీకరించిన రాజకీయవేత్త సీతారాం ఏచూరి గారు. అందుచేత రాజకీయాల్లో ముందు చూపుతో చాలా దూరదృష్టితో వ్యవహరిస్తాడు. మొదటి నుంచే చెప్తాడు, ఈ దేశంలో మోడీ యొక్క నియంతృత్వాన్ని కనుక మనం అరికట్టకపోతే ఈ దేశంలో ఫ్యాసిస్టు శక్తులు మరింత పుంజుకుంటాయి. కాబట్టి అన్ని శక్తుల్ని మనం ఐక్యం చేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్గా మనం వీటి ఐక్యంగా తీసుకుపోవాలి అని చెప్పిన రాజకీయవేత్త సీతారాం ఏచూరి. ముఖ్యంగా ఈయన కాకినాడ వాసి, మాది కూడా కాకినాడే. నేను పార్టీ జిల్లా కార్యదర్శిగా ఉన్నప్పటి నుంచి కూడా ఆయన కాకినాడ వచ్చినప్పుడల్లా మొత్తం మన కాకినాడ ఎలా ఉందని చెప్పి జిల్లా ఉద్యమాన్ని అట్లాగే రాష్ట్ర ఉద్యమాన్ని కూడా అడుగుతుండేవాడు. ముఖ్యంగా మద్రాసు 14వ మహాసభలో ఈయన అంతర్జాతీయ సిద్ధాంత సమస్యలు పెట్టిన మొదలు ఇప్పటి వరకు కూడా సిపిఎం పార్టీ అంతర్జాతీయ సమస్యల మీద మొత్తం దిట్ట ఎవరు అన్నట్లయితే సీతారాం ఏచూరి. అట్లాగే కేరళ ప్రభుత్వం మీద మోడీ ప్రభుత్వం దాడి చేస్తుంటే దానిని ఎఫెక్టివ్గా తిప్పుకొట్టే దాంట్లో కూడా ఏచూరి ముందున్నాడు. అంచేత ఏచూరి లేకపోవడం అనేది కార్మిక కష్టజీవులకి తీరని లోటే కాదు, ప్రజాతంత్ర శక్తులు కూడా చాలా తీరని లోటు. ఏమైనా సరే వ్యక్తులు పుడుతుంటారు, వాళ్ళ యొక్క పాత్ర నిర్వహించిపోతుంటారు. అయినా ఆయన ఏ ఆశయం కోసమైతే ఈరోజు పనిచేశారో, తుదిశ్వాస విడిచారో, ఆయన ఆశయం కోసం మేమంతా కూడా కంకణం కట్టుకుని ఆయన లక్ష్యాన్ని పూర్తి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ సీతారాం ఏచూరి గారికి విప్లవ జోహార్లు అర్పిస్తున్నాం.